జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు మీకు మేషరాశిలో ఉన్నారు. చాలా మంచి ఫలితాలంటూ ఉండబోతున్నాయి. ముఖ్యంగా కీర్తి విషయాలు అనేవి అధికంగా ఉంటాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. గురు భగవానుడు మీకు దశమ స్థానంలో ఉండటం మూలంగా కెరియర్ పరంగా చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. గ్రోత్ అనేది చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. వ్యయ స్థానంలో కుజుడు నిలబడి ఉన్నారు. బలం తక్కువగా ఉన్నాడు. దాని మూలంగా ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. మీరు సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శని భగవానుడు అష్టమ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా అష్టమ శని నడుస్తోంది. మీకు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కుటుంబాధిపతి కూడా నిలబడి ఉన్నారు. మరియు శనితోనూ రాహుతోనూ శుక్రుడితో కలిసి ఉండటం మూలంగా ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ పరంగా ముఖ్యంగా ధనం అనేది ఇవ్వకండి. కుటుంబ సభ్యులకి మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ధనం ఇచ్చి శత్రుత్వం కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి. విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బుధుడు మీనరాశిలో నిలబడ్డాడు. బలం తక్కువగా ఉన్నది. దాని మూలంగా మీరు బిజినెస్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. పైగా శనితో కలుస్తున్నాడు బుధుడు. విపరీతమైన ఇబ్బందులు ఇస్తారు. కష్టకాలంగా ఉండబోతుంది బిజినెస్ పరంగా మాత్రం. దానికోసమై మీరు విష్ణు సహస్రం పారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.